ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు మీద రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. అన్ని పార్టీల ఎంపీలు ఈ ప్రాజెక్టు నిర్మాణం కాకుండా కలిసికట్టుగా పనిచేద్దాం, పోరాటం చేద్దాం అంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక సమావేశాన్ని ఇవాళ నిర్వహించబోతోంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాబోతూ ఉన్నారు. బండి సంజయ్కి అలాగే కిషన్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది. ఇక ఏపీ ప్రభుత్వ వాదన ఎలా ఉందంటే, అనుమతులన్నీ పొందాక నిర్మిస్తాం, రాజకీయ దురుద్దేశంతోనే బనకచర్లపై తెలంగాణ నాయకులు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు, కాళేశ్వరం విచారణను దారి మళ్లించేందుకే అంటూ ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతూ ఉన్నారు. ప్రొఫెసర్ గారు, ఎవరి వాదన వారిది, ఏది వాస్తవం, ఏంటి వివాదం? అంటే రెండు లెవెల్లో ఈ ఫైట్ జరుగుతుంది. ఒకటి ఆ రాష్ట్రంలో ఉన్న అంతర్గత రాజకీయాలు, రెండవది రెండు రాష్ట్రాల మధ్య ఉండే వివాదం. అంతర్గత రాజకీయాలు ఏంటి? నదుల అనుసంధానము వల్లనే పరిష్కారము, అందువల్ల కృష్ణా నది పైన ఇక కొత్తగా నిర్మాణం చేయడానికి ఏమీ లేదు, ప్రకాశం బ్యారేజ్ తర్వాత ఏమీ లేదు, అవకాశం కూడా లేదు. అందువల్ల మీకు కృష్ణానదిలో నీళ్లు లేవు కనుక గోదావరి నదీ జలాలను మేము బనకచర్ల తీసుకెళ్ళి అక్కడి నుంచి రాయలసీమకు తీసుకెళ్తాం అనేది వాదన. గోదావరి కృష్ణా పెన్నార్ల అనుసంధానం అవుతుంది అని, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం చేస్తామనేది తెలుగుదేశం వాదన. కానీ దానికి తెలంగాణ అభ్యంతరాలు చెప్తుంటే వైఎస్ జగన్ మౌనంగా ఉన్నాడని ఇప్పుడు జగన్ పైన కూడా అటాక్ చేస్తున్నారు. సో అందువల్ల అక్కడ అంతర్గత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తెలంగాణలో బనకచర్ల బీజేపీ అనుమతి, కేంద్రంలో బీజేపీ ఉంది కనుక, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో అధికార భాగస్వామి కనుక ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగా బీజేపీ వ్యవహరించి తెలంగాణకు నష్టం చేస్తుందనేది కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా అఖిలపక్షం పెట్టి కేంద్ర మంత్రులు కూడా పిలిచి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీజేపీ ఎంపీలే కాదు, వాళ్ళు కేంద్ర మంత్రులు, రేపు బనకచర్ల ముందుకు పోవాలంటే కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇవ్వాలి. వారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో భాగస్వాములు. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బనకచర్ల నిర్మాణం చేయాలనుకుంటే దాంట్లో భాగస్వాములు. అందువల్ల భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెట్టడానికి బనకచర్ల ఒక ఆయుధంగా కాంగ్రెస్కి ఇక్కడ ఉపయోగపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అటాక్ చేసడానికి ఆయుధంగా తెలుగుదేశానికి ఉపయోగపడుతుంది. అసలు బీజేపీ బీఆర్ఎస్లు, బీజేపీ కాంగ్రెస్లు కలిసి అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ చెప్పదలుచుకుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో సాన్నిహిత్యం వల్ల తెలంగాణ ప్రయోజనాల్ని ఆంధ్రాకు తాకట్టు పెడుతున్నారు అంటూ కాంగ్రెస్ను, కేంద్రంలో బీజేపీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో బీజేపీ ఉంది కనుక తెలంగాణకు అన్యాయం చేస్తారని బీజేపీని, రెండు పార్టీలని ఏకకాలంగా అటాక్ చేస్తానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అందువల్ల బనకచర్లలో ఇవాళ నీళ్లు కాదు ప్రవహించేది, రాజకీయాలు ప్రవహిస్తున్నాయి. అనుసంధానం జరుగుతున్నది గోదావరి కృష్ణా పెన్నా కాదు, రాజకీయాలతో అనుసంధానమైంది. ఇక ఏంటి? ఒకటి ఆంధ్రప్రదేశ్ వాదన, గోదావరిలో పెద్ద ఎత్తున నీరు సముద్రంలో కలిసిపోతుంది. నిజమే, గోదావరిలో యూటిలైజేషన్ కంపారిటివ్లీ తక్కువ. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మినహా పెద్ద గోదావరి పైన మీకు శ్రీరామ్ సాగర్, అంతకుముందున్న ప్రాజెక్టు కాళేశ్వరం, మీకు పెద్ద ఎత్తున మీకు గోదావరిలో ప్రవాహం ఉంటుంది. గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి మూడు కలిసిన తర్వాత కాళేశ్వరం దగ్గర భారీ ఎత్తున ప్రవాహం ఉంటుంది. దానిపైన తెలంగాణలో వినియోగం కంపారిటివ్లీ తక్కువ కనుక పోలవరం నిర్మించి అక్కడి నుంచి గోదావరి వాటర్ను బనకచర్ల తీసుకెళ్ళి అటు నుంచి రాయలసీమ తీసుకెళ్తాం. దీనివల్ల తెలంగాణకి ఏమీ నష్టం లేదు, గోదావరి నదీ జలాలు సముద్రంలో కలిసేవే, మేము వాడుతామనేది ఆంధ్రప్రదేశ్ వాదన. కానీ గోదావరి నదీ జలాల విషయంలో ఉండే సమస్య ఏంటంటే వాటర్ ఫ్లో ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు మీకు కావేరీ వాటర్ తీసుకుంటే మీకు కర్ణాటక చాలా తక్కువగా వినియోగిస్తున్న సమయంలో తమిళనాడులో పెద్ద ఎత్తున కావేరీ డెల్టా డెవలప్ అయింది. కానీ కాలక్రమేణా కర్ణాటకలో ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ తమిళనాడుకు కావేరీ వాటర్ సప్లై ఆగిపోయింది. దాంతో ఆల్రెడీ తమకున్న కావేరీ డెల్టాకు నీళ్ళందక తమిళనాడులో ఆందోళన, మా ప్రయోజనాలని మేమెట్లా వదులుతున్నామని కర్ణాటక ఆందోళన. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఆందోళన చూస్తున్నాం. సిమిలర్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో
తెలంగాణలో నీటిపారుదల రంగం బాగా నిర్లక్ష్యానికి గురైంది. అందుకే తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. అందువల్ల తెలంగాణ వచ్చాక మేము మా నీటి హక్కుల సంగతి తేల్చాల్సిందే అని. ఆల్రెడీ కృష్ణా ట్రిబ్యునల్ విషయంలో తెలంగాణ వాదన ఉంది. మాకు కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువ గనక మాకు 50% ఇవ్వాలి అని కేసీఆర్ ప్రభుత్వం తక్కువ ఒప్పుకుందని ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రకరకాల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్న సుప్రీంకోర్టు దాకా తెలంగాణ ప్రభుత్వం వెళ్ళింది. మీరు సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే ట్రిబ్యునల్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చెప్తామని కేంద్రం హామీ ఇస్తే కూడా ఇంతవరకు అమలు కాలేదు. అందువల్ల కృష్ణానదిలో అంతకుముందు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తర్వాత మీకు బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ తీర్పు చెప్పిన సమయంలో తెలంగాణ రాష్ట్రం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది కనుక తెలంగాణను కూడా ఒక స్టేక్ హోల్డర్గా తీసుకుని కృష్ణా రివర్ను రీఎలకేట్ చేయాలని తెలంగాణ కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ దానికి ససేమిరా అంటుంది. అంటే కృష్ణా జలాల్ని రీఎలకేషన్కి ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకం. ఎందుకంటే తెలంగాణలో ఇరిగేషన్ వెళ్ళి డెవలప్ కాకముందు మీకు ఆంధ్రలో కృష్ణా డెల్టా డెవలప్ అయింది. సో ఇప్పుడు సేమ్ నేను కర్ణాటక, తమిళనాడులో ఏం జరిగిందో అదే జరుగుతుంది. తెలంగాణలో కృష్ణా నది వినియోగము తెలంగాణ వాటాకు అనుగుణంగా కనుక పూర్తి స్థాయిలో వినియోగిస్తే ఆటోమేటిక్గా అంతకు ముందు పొందిన ప్రయోజనం దెబ్బతింటుంది. అందువల్ల ఈ ఆందోళన ఆంధ్రలో వ్యక్తమవుతుంది. అందువల్ల దీనికి పరిష్కారం ఏంటి? తెలంగాణ 11 ఏళ్ళ రాష్ట్రంగా ఏర్పడి కృష్ణా, గోదావరి నదీ జలాలపైన ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రం ఉండగా ట్రిబ్యునల్ అవార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి? మరి ఇప్పుడు రాష్ట్రం అంటూ ఏర్పడ్డాక అనివార్యంగా ఆ రాష్ట్రము నా హక్కుల సంగతి ఏంటి అని అడుగుతుంది. సో ఆ ప్రజలు, రాజకీయ నాయకులు ఏంటంటే తమ ప్రయోజనాల కొరకు అన్ని వాదాలను రెచ్చగొడుతూ ఉంటారు. అన్ని రకాల ప్రాంతీయ వాదాలని రగిలిస్తూ ఉంటారు. కానీ అల్టిమేట్గా పరిష్కారం కావాల్సింది రాజ్యాంగము, చట్టము, రూల్ ఆఫ్ లా ప్రకారం పరిష్కారం కావాలి. మన దేశంలో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం రాష్ట్రాల మధ్య ఉండే జల వివాదాల్ని ట్రిబ్యునల్స్ ద్వారా పరిష్కారం చేస్తారు. అందువల్ల ఇప్పుడు కృష్ణా, గోదావరి నదీ జలాల్ని గతంలో మా కృష్ణా నదీ జలాల్ని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకునేది. గోదావరి నదీ జలాల్ని మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణకు కూడా ఇందులో యాడ్ అయింది. అందువల్ల తెలంగాణ కూడా ఒక స్టేక్ హోల్డర్గా తీసుకుని ఒక రీలుక్ ఎట్ కృష్ణా గోదావరి వాటర్స్, అదొక పరిష్కారం. అంటే ఫేర్గా ఏ రకంగా బేసిన్, ఒక నదీ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజల హక్కులు ఏంటి, లేదు ఇతర ప్రాంతాల్లో ఉండే ప్రజల అవసరాలు ఏంటి. ఇప్పుడు రాయలసీమ ఉంది, రాయలసీమ కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో లేదు. కానీ గోదావరి నదీ జలాలు మీరు రాయలసీమకి ఎలా పట్టుకెళ్తారన్నది తెలంగాణ వాదన. కానీ రాయలసీమలో ఉన్న దుర్భిక్ష ప్రాంతం ఉంది, మన మంచినీటి అవసరాలు, కనీసం ఒక్క సాగునీటి అవసరాలు, పరివాహక ప్రాంతంలో కూడా ఒక్క పంటకైనా కనీసం మొదలు నీళ్ళు అందాలి. అందువల్ల ఈ ఫేర్ డిస్ట్రిబ్యూషన్ ప్రిన్సిపల్స్ ఎస్టాబ్లిష్ ఉన్నాయి. ఇప్పుడు సింధు నదీ జలాల విషయంలో 1960లో కుదిరిన ఒప్పందం ఇటీవల పహల్గాం దాడుల వరకు కొనసాగింది కదా. 65 వార్, 71 వార్, 99 కార్గిల్ వార్లను తట్టుకొని సింధు జలాల ఒప్పందం ఇండియా పాకిస్తాన్ల మధ్యనే 60 ఏళ్ళు నడిచింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయంలో సాధ్యం కాదా? అందువల్ల ఓవరాల్గా కృష్ణా గోదావరి వాటర్స్ను ఎలా ఇంటర్స్టేట్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి, దాన్ని మళ్ళీ ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరిస్తారా లేదా చర్చల ద్వారా ఒక రీజనబుల్ అగ్రిమెంట్కు ఉపయోగపడతారా అనేది కేంద్రం చేయాల్సిన పని. కేంద్రం ఏంటంటే తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, ఆంధ్రలో రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. బనకచర్ల వద్దంటే ఆంధ్రప్రదేశ్లో నష్టపోతాం, బనకచర్లకు కావాలంటే తెలంగాణలో నష్టపోతాం. కనుక ఈ వివాదము, ఈ చిక్కుముడిని ఇలాగే ఉంచాలనేది కేంద్రంలో అధికారంలో బీజేపీ ఆలోచన. అందువల్ల ఇక్కడైనా ఫేర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నదీ జలాలపైన మొదటి హక్కు పరివాహక ప్రాంత ప్రజలకు ఉంటుంది, బేసిన్లో ఉన్న ప్రజలకు మొదటి హక్కు ఉంటుంది. రెండవది ఆ హక్కును కూడా ఆ పరివాహక ప్రాంత రాష్ట్రాల మధ్య ఫేర్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి, డిస్ట్రెస్ ఫార్ములా ఉండాలి. అంటే నీరు సరిగా అందుబాటులో లేనప్పుడు కూడా ఎలా పంచుకోవాలి,
అంటే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నప్పుడు ఫార్ములా వేరు, డిస్టెన్స్ ఫార్ములా వేరు. దాంతోపాటు ఏ ప్రాజెక్ట్కి ఎంత నీరు కేటాయించాలి, ఆ ఫేర్ యూజ్ ఎలా ఉండాలి. సో ఇది లేదు, సర్ప్లస్ వాటర్స్ ఉంటాయి, ఎలాగూ సముద్రంలో కడిచే నీళ్ళు ఉంది, నిజంగానే ఎవరు వాడుకుంటే తప్పేంటి. ఇప్పుడు గోదావరి నదీ జలాలు తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లకుండా వృధాగా సముద్రంలో కలిసే నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో అందువల్ల దీనికి ఫేర్ డిస్ట్రిబ్యూషన్ ప్రిన్సిపల్స్ ఆధారంగా భారతదేశంలో ఉన్న చట్టాల ఆధారంగా పరిష్కారాన్ని వెతకాలంటే కేంద్రం చిత్తశుద్ధి చూపాలి. అన్ఫార్చునేట్లీ రాజకీయ కారణాల రీత్యా కేంద్రము ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాల రీత్యా దీన్ని వివాదంగానే ఇలాగే కొనసాగిస్తుంటారు. అందువల్ల అల్టిమేట్గా పరిష్కారం కనుక రాజకీయ నాయకులు కోరుకుంటే అది కష్టమేం కాదు కదా. తెలంగాణలో సంచలనం సృష్టించి